అన్న ఒక్కసారి పట్టుకోరా ఒక ఫోటో వేసుకున్నా బాబాయ్ ఫోన్ మీటింగ్ ఓకేనా అట్లనే ఉండే ఇక్కడ भारत माता की भारत माता की भारत माता की फोटो भारत माता की वंदे 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 స్వాతంత్ర దినోత్సవం దేశానికి స్వాతంత్రం 80 సంవత్సరాలు పూర్తిగా వస్తాం. మరి స్వాతంత్ర సమర స్ఫూర్తిని దేశభక్తి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ. దేశం ప్రతి ఒక్క 140 కోట్ల మంది భారతీయులు, ఏ ఒక్కరి గొంప సొత్తు కూడా కాదు. మరి ఆ విధంగా దేశభక్తి పెరగాలి. దేశం దాదాపు ప్రపంచ దేశాలలో 3వ స్థానానికి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తుందో మనం చూస్తాం. మరి నిర్విరామమైన పోరాటం ఈ దేశ బాగు కోసం చిన్న పెద్ద ధనిక మీద భేదవర్గాలతో నిమిత్తం లేకుండా కూడా మనందరం కూడా ఈ దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల కోసం మనందరం కూడా పనిచేయాల్సి వస్తుంది. సరే, ఎడ్యుకేషన్ విద్యా విధానం కూడా ఓ జాతీయ విద్యా విధానంగా రూపాంతరం చెప్తా ఉంది. దేశభక్తుల కథలను గత ప్రభుత్వం చెరిపేసిన ఎక్కడికక్కడ. ఈ దేశద్రోహంలో ఒక దేశభక్తులు చిత్రీకరించింది. మరి విద్యారంగంలో కూడా సమూలమైన మార్పు రావాలి. దానికి నరేంద్ర మోడీ గారు చేసే కృషి ఏదైతున్నదో నిజంగా కూడా అభినందనం కనుక ఈ సందర్భంగా భారతదేశం అంతటా కొన్ని కోట్లాది మంది భారతీయులు ఒక అభిమానం కోసం, ఒక ఆత్మాభిమానం, ఈ దేశం నాది, ఇది మనందరిదనే ఆలోచన విధానంతో హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం ఏదైతున్నదో మనం దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం కనుక పిల్లలు కూడా అదే చెప్తా ఉన్నాం.
ఈ తిరంగా జెండాను తీసుకుపోయి మీ ఇంట పైన కట్టండి. అదొక మన స్వాభిమానానికి చిహ్నం. దేశం అందరిది, ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు, ఏ ఒక్క వ్యక్తులది కూడా కాదు. కనుక ఈ స్వాభిమానంతో కూడా మనందరూ దేశాభివృద్ధి కూడా పనిచేయడం కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.